హలో ఫిల్మీ లవర్స్, వెల్కమ్ టు సుదర్శన్స్ రివ్యూస్. ఈ వారం డిజ్నీ హాట్స్టార్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అలాగే నటుడు శ్రీరామ్ తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ హరికథ. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ సిరీస్ ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ఈ సిరీస్ 1980 నుంచి 1990 దశకంలో అప్పటి అరకు ప్రాంతంలో జరిగిన ఆటవిక కథగా కనిపిస్తుంది. మరి అరకులోనే ఓ గ్రామంలో దాసు అనే తక్కువ జాతికి చెందిన కుర్రాడు ఓ హత్య కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో మరో పక్క రంగాచారి అదే గ్రామంలో భగవంతుని నమ్ముతూ విష్ణువు అవతారాలపై తమ రంగాచారి నాటక మండలి పేరిట నాటకాలు వేస్తూ ఉంటారు. అయితే ఈ నాటకాలలో ఏ అవతారం ఏ రోజు చేస్తారో అదే రీతిలో అనుమానాస్పదంగా దారుణంగా హత్యలు జరుగుతూ ఉంటాయి. దీనితో ఆ గ్రామ ప్రజలు ఇదంతా ఆ భగవంతుడే పలు అవతారాల్లో చేస్తున్నాడు అని బలంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ విరాట్ రంగాచారిని అనుమానిస్తాడు. మరి ఈ క్రమంలో నెలకొన్న కొన్ని సస్పెన్స్ వెనక ఉన్నది ఎవరు, వారిని ఎందుకు చంపుతున్నారు, విరాట్ స్నేహితుడు అక్కడి ఎస్ఏ మరణానికి కారణం ఎవరు, రంగాచారికి జీవితంలో జరిగిన విషాదం ఏమిటి అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ని చూడాల్సిందే. ఈ సిరీస్లో భగవంతునికి రిలేట్ చేస్తూ పలు హత్యలు ఆ అవతారాలు చేశాయి అనే విధంగా రాసుకున్న లైన్ ఇంప్రెస్ చేస్తుంది. డివోషనల్ టచ్తో కొనసాగే పలు సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. అలాగే హత్యల చుట్టూతా సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్ బాగున్నాయి. ఇంకా చాలా సీన్స్ ని న్యాచురల్ గా చూపించే ప్రయత్నం, ఒక్కో అవతారానికి ఒక్కో కారణం, ఆ అవతారానికి తగ్గట్లుగా వ్యక్తుల మరణాన్ని డిజైన్ చేయడం బాగుంది. ఇక నటినటుల్లో అయితే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడో కన్నయ్య కిట్టయ్య సినిమాలో కృష్ణుని అవతారంలో కనిపించి మెప్పించారు. మరి ఇందులో నాటకాలు వేసే వృద్ధుని పాత్రలో ఆ నాటకాలలో పలు అవతారాలలో తన నటన తాలూకా పొటెన్షియల్ అండ్ ఎనర్జీని మనం చూడొచ్చు. అలాగే దాసు పాత్రలో నటించిన యువ నటుడు సిరీస్ లో బాగా ఆకట్టుకున్నారు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ మనవరాలి పాత్రలో నటించిన యువ నటి డీసెంట్ లుక్స్ లో మంచి నటనతో ఆకట్టుకుంటుంది. ఇక మరో ప్రముఖ నటుడు శ్రీకాంత్ మంచి నటన ఈ సిరీస్ లో కనబరిచారు. పలు సీరియస్ సన్నివేశాలలో ఎమోషన్స్ ని తాను బాగా హ్యాండిల్ చేశాడు. ఇంకా ఈ సిరీస్ లో డివోషనల్ గా మెప్పించే సీన్స్ కొన్ని ఉన్నాయి. వీటితో పాటుగా చివరి 3 ఎపిసోడ్లు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కదిలిస్తాయి. ఇంకా శ్రీకాంత్ పాత్రకి, రాజేంద్ర ప్రసాద్ పాత్రకి, అలాగే దాసు రోల్ కి ఇచ్చిన కనెక్షన్ డీసెంట్ గా అనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా పూజిత పొన్నాడ, ఇతర నటీనటులు కూడా బాగా చేశారు. ఈ సిరీస్లో డివోషనల్గా తీసుకున్న లైన్ బాగుంది, కానీ దానిని రొటీన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించడం మాత్రం ఒకంత డిసప్పాయింట్ చేయొచ్చు. పలు ఎమోషన్స్ బాగున్నాయి, కానీ ఇంకొన్ని సీన్స్ మాత్రం చాలా రొటీన్గానే అనిపిస్తాయి. దీనితో ఇంకా బలమైన ఘర్షణ ఏమన్నా సిరీస్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే పలు సన్నివేశాలు ఇంకా హై మూమెంట్స్ ఇచ్చేలా డిజైన్ చేసి ఉండాల్సింది. అలాగే ఇంకొన్ని సన్నివేశాలు అయితే కొంచెం ఓవర్గా కూడా అనిపిస్తాయి. క్లీన్గా వెళ్తున్న సమయంలో కొన్ని పాత్రలకి అంత అతి అవసరం లేదు అనిపిస్తుంది. అలాగే దాసు పాత్రలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఇంకా సిరీస్ లో కొన్ని పాటలు అయితే అనవసరం అనిపిస్తాయి. ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు యావరేజ్ అని చెప్పొచ్చు. విలేజ్ నేపథ్యం, సినిమాటోగ్రఫీ, సెట్ వర్క్ బాగానే ఉన్నాయి, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం సిరీస్ లో వీక్ గా ఉన్నాయి. ఇంకొంచెం బెటర్ ఎఫర్ట్స్ అందుకు పెట్టాల్సింది. టైటిల్ కార్డ్స్ మాత్రం దశావతారాలపై బాగుంది. సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదు, జునైద్ సిద్దిక్ ఎడిటింగ్ పర్వాలేదు, కథనం కొంచెం ఫాస్ట్ గా ఉండేలా కట్ చేయాల్సింది. ఇక మ్యాగీ దర్శకత్వం గురించి చెప్పాల్సి వస్తే డివోషనల్ టచ్ లో దశావతారాల్లో డిజైన్ చేసిన ఎపిసోడ్స్ అన్ని వాటి తాలూకా మర్డర్స్ బాగున్నాయి, కానీ ఇది రొటీన్ రివెంజ్ డ్రామాగా అనిపిస్తుంది. అయితే తన స్క్రీన్ ప్లే కొన్ని డాట్స్ ని కలపడంలో, ముఖ్యంగా సిరీస్ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ హరికథ ఓ రొటీన్ రివెంజ్ డ్రామా అని చెప్పొచ్చు, కానీ దేవుడే హత్యలు చేస్తున్నాడు అనే పాయింట్ ఒకంత ఆసక్తి రేపుతుంది. అలాగే కొన్ని సస్పెన్స్ అంశాలు చాలా బాగున్నాయి. ఇలా డివోషనల్ టచ్ వరకు చాలా బాగుంది అనిపిస్తుంది. కాకపోతే కథలో ఎందుకున్న ప్లాట్ ఒకంత రొటీన్ గా అనిపించవచ్చు. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సిరీస్ ని గనక మీరు చూసినట్లయితే ఈ సిరీస్ మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఈ సిరీస్ కి సుదర్శన్స్ రివ్యూ ఇస్తున్న రేటింగ్ 3.5/5. I am Sudarshan. I am going to signing off.